మమ్మీకి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందన్నమాట. ఓకే, ఆమె పుట్టిందో ఆస్తమా తోటి, కానీ చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అది క్రానిక్ అయిపోయింది. డైలీ వింటర్ సీజన్ అయితే 5 టాబ్లెట్స్ తీసుకోవాలా, సమ్మర్ సీజన్ అయితే 2 టాబ్లెట్స్ తీసుకోవాలా, లేకపోతే మాకు బ్రీదింగ్ ఇష్యూ వచ్చేస్తుంది అనమాట. అయితే అదిగా మేము అలవాటైపోయింది. కానీ దానివల్ల ఏమైందంటే హార్ట్ ఎన్లార్జ్ అయ్యి లాస్ట్ అక్టోబర్లో హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇక హార్ట్ అటాక్ అయితే మేము డీల్ చేస్తున్నాం, స్టంట్ వేసినాం, అదంతా ఓకే. కానీ మా మమ్మీ సఫర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆస్తమా ట్యాబ్లెట్ వేసుకోవద్దని వేసినారు. ఇక మా మమ్మీ ఏం చేయాలనేసి అయితే ఒకరోజు హాస్పిటల్లో విజిట్ చేయడానికి సాంబియాన వచ్చినారు. సాంబియాన వచ్చేసి ప్రార్థన చేసినాక ఇక నార్మల్ ప్రేయర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయి 2 days అయిపోయింది. ఇక ఇది సీరియస్గా తీసుకోవాలా ఈ కండిషన్ అనేసి మేము ఒక ఆస్తమా మెషిన్ కొన్నామన్నమాట. 2000 రూపీస్, ది బెస్ట్ బ్రాండ్ మెడిసిన్ వేసి ఆస్తమా అది అసలు పనికి వస్తలేదు. అంటే ఇట్స్ నాట్ హెల్పింగ్ అ కండిషన్. దాని తర్వాత సడన్గా మా మమ్మీకి ఏమనిపించిందంటే ఒకలాంటి గిల్ట్ వచ్చిందంట. నేను ఎందుకు వాడుతున్నా ఈ మెషిన్, వాడొద్దు అనేసి. లోపల నుంచి సంథింగ్ ఇస్ సేయింగ్ డోంట్ యూజ్ దిస్ మెషిన్. ఆపేసి ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. ఒక్కసారి కూడా తనకు మెషిన్ అవసరం పడలే, స్ప్రే అవసరం పడలే, మెడిసిన్ అవసరం పడలే. ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ హీలింగ్ ఆఫ్ గాడ్. Hallelujah, hallelujah. Completely free from asthma. God bless you, Srila. God bless you. See, even I hesitated. I mean, I doubted. Is it true? But how many months happened? Nearly 6 months already over, right? After 6 months, once again she is testifying. That is, okay, real testimony. Okay, no asthma. How many years she suffered? Childhood. She is 60 now. 60 plus. Can you imagine? 50 plus years నుంచి ఆస్మాతో తను స్ట్రగుల్ అవుతూ ఉంది. అలాంటిది దేవుడు యేసయ్య ఆమెను స్వస్థపరిచారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అంతే. హీలింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు. ఇట్ హ్యాపెండ్. You know why doors were open to me to preach in Guntur, Intur? Because one healing happened in Bangalore. She was supposed to undergo through some surgery. Just 24 to 48 hours before they called me, we prayed. Sas also came, Asha was there, and we prayed that Akka, she got healed. Doctor said nothing is there, everything is all right. No need of surgery, they said. So healings are happening, signs, wonders and miracles are happening, breakthroughs are happening. Okay, Kalpana will get a very